హాయ్ సార్, వెల్కమ్ టు ARY ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. ఈ కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం టౌన్ సార్. ఈ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఈ కనబడే టౌన్ వచ్చేసి మనకు మహేశ్వరం యొక్క టౌన్ అండి, మహేశ్వరం యొక్క మండల్. సర్కిల్ కనబడుతుంది కదా సార్, ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఎగ్జిట్ నెంబర్ 14 వెళ్ళొచ్చండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు పులిమామిడి రోడ్ అండి. పులిమామిడి విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. మన మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 4 km డిస్టెన్స్లో మనకు 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయి ఇదంతా మహేశ్వరం యొక్క టౌన్ అండి, మహేశ్వరం యొక్క మండల్. మన ప్లాట్ వచ్చేసి DTCP ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న వెంచర్లో ప్లాట్ అవైలబుల్ ఉందండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందండి. మన మహేశ్వరం టౌన్లో శ్రీ చైతన్య స్కూల్ కూడా అవైలబుల్ ఉంది సార్. మన వెంచర్ వచ్చేసి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ 4 km డిస్టెన్స్లో ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. DTCP ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లీవర్తో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ 4 km డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్, DTCP ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లీవర్తో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్ అండి. మన వెంచర్ కానుకొని హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందండి. మన వెంచర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 కానీ అదేవిధంగా 15 కానీ 10 km డిస్టెన్స్లో ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 33 feet రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 33 feet రోడ్ అవైలబుల్ ఉంది. 2 side రోడ్ అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి. మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన వెంచర్ కానుకొని హౌసెస్ కూడా ఉన్నాయండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్ అండి. ఇది శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ ఉంటుంది సార్. స్టార్టింగ్లో మనకు బంజార్గడ్డ విలేజ్ వస్తుందండి. తర్వాత మనకు పులిమామిడి విలేజ్ వస్తుందండి. పులిమామిడి విలేజ్ నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కందుకూరు విలేజ్ వస్తుందండి. కందుకూరు యొక్క టౌన్ వస్తుంది సార్. శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుందండి. కందుకూరు టౌన్ వచ్చేసి మనకు మన వెంచర్ వచ్చేసి DTCP ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్కి LP నెంబర్ కూడా అవైలబుల్ ఉంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. మన వెంచర్ వచ్చేసి విలేజ్కి ఆనుకునే ఉంటుంది సార్. ప్రజెంట్గా ఇల్లు కట్టుకోవడానికి అవైలబుల్ ఉన్న వెంచర్ అండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 6500 సార్. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుందండి. మన వెంచర్ కానుకొని ఫామ్ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది సార్. ఫామ్ ల్యాండ్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 12,500 చెప్తున్నారండి. మన DTCP వెంచర్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 6,500 అండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. మన వెంచర్ వచ్చేసి ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్.
మన మహేశ్వరం టౌన్కి జస్ట్ మనకు 4 km డిస్టెన్స్లో మాత్రమే మన వెంచర్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి విలేజ్కి ఆనుకొని ఉన్న వెంచర్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి మన వెంచర్ వచ్చేసి. మన మహేశ్వరం టౌన్ నుంచి కందుకూరుకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సార్. ఇదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఇది అక్షితవాల ప్రాజెక్ట్ అండి. ఈ అక్షితవాల ప్రాజెక్ట్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 20 నుంచి 25,000 చెప్తున్నాడు సార్. మన వెంచర్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 6,500 అండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. మనకు స్టార్టింగ్లో బంజారగడ విలేజ్ ఉంటుందండి. మన బంజారగడ విలేజ్ నుంచి జస్ట్ మనకు 2 km డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి మన వెంచర్ వచ్చేసి. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్లో మనకు 100 feet రోడ్ సార్. మన 100 feet రోడ్ నుంచి జస్ట్ మనకు 1 km డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. మన మహేశ్వరం టౌన్కి ఎగ్జాక్ట్గా 4 km డిస్టెన్స్లో మన వెంచర్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన వెంచర్కి ఆనుకునే ఫామ్ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉందండి. ఫామ్ ల్యాండ్లో వచ్చేసి పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 10 నుంచి 12,000 పర్ యార్డ్ చెప్తున్నాడు సార్. మన డిటీసీపీ లేఅవుట్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 6,500 అండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుందండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్గా మనకు 8 km డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా మనకు ఎగ్జిట్ నెంబర్ 14కి కానీ అదే విధంగా 15కి కానీ 10 నుంచి 12 km డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన మహేశ్వరం టౌన్ నుంచి బెంగళూరు హైవే వచ్చేసి మనకు 10 km డిస్టెన్స్లో ఉంటుందండి. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా 20 minutes డ్రైవ్ సార్. మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం సార్. మన వెంచర్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ వెంచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. హెచ్ఎండిఏ వెంచర్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 13,000 14,000 చెప్తున్నాడు సార్. మన డిటీసీపీ వెంచర్లో పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 6,500 అండి. 6,500 మాత్రమే సార్. అందులో మనకు నెగిషియబుల్ కూడా ఉంటుందండి. కాస్ట్ అనేది తగ్గించబడుతుంది. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఎల్పీ నెంబర్ కూడా అవైలబుల్ ఉందండి. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న కాపీ కూడా మన దగ్గర ఉంది సార్. ఈ వెంచర్కి వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. మన వెంచర్ వచ్చేసి విలేజ్కి ఆనుకునే ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయో అదే సార్ మనం అనుకున్న విలేజ్ అండి. ఆ విలేజ్కి ఆనుకునే మన వెంచర్ అవైలబుల్ ఉంటుందండి. మన వెంచర్ వచ్చేసి టోటల్ ఎకర్ వచ్చేసి 10 acre ఉంటుంది సార్. అందులో మన ప్లాట్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. అందులో మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఈ హౌసెస్కి ఆనుకునే ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి.
మన వెంచర్ వచ్చేసి డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్ వచ్చేసి 2 సైడ్ రోడ్స్ ఉన్నాయండి. నార్త్ సైడ్ రోడ్ అవైలబుల్ ఉంది, అదేవిధంగా ఈస్ట్ సైడ్ రోడ్ అవైలబుల్ ఉంది. 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్న ప్లాట్ అండి. మన ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ కాస్ట్ వచ్చేసి పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 6500 అండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం వెంచర్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం సార్. ఇదే అండి మనం అనుకున్న ప్రాజెక్టు. వెంచర్ నేమ్ వచ్చేసి అప్ టౌన్ కౌంటీ అండి. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్లో ఆల్రెడీ హౌసెస్ కూడా ఉన్నాయి సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. స్టార్టింగ్లో మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్కి వచ్చేసి 33 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్నాయండి. మన ప్లాట్కి వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన వెంచర్ కానుకొనే ఫామ్ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము ప్లాట్ దగ్గరికి వచ్చాము సార్. మన ప్లాట్ టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన మైసూర్ టౌన్కి జస్ట్ 4 km డిస్టెన్స్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. విలేజ్కి అనుకుని ఉన్న వెంచర్లో మన ప్లాట్ ఉంది సార్. మన ప్లాట్ కాస్ట్ వచ్చేసి పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 6500 అండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. ఇది వెంచర్ యొక్క వీడియో అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అండి. ఏదైతే క్లీన్ చేసింది కనబడుతుంది కదా సార్, ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. ఏదైతే హౌస్ కనబడుతున్నది ఫామ్ ల్యాండ్ అండి. మన వెంచర్ వచ్చేసి ఫామ్ ల్యాండ్కి అనుకునే ఉంటుందండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. మన ప్లాట్ వచ్చేసి డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అండి. ఇది ఈస్ట్ సైడ్ రోడ్. మన వెంచర్ వచ్చేసి విలేజ్ కానుకునే ఉంటుందండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. పర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 6500 సార్. అందులో తగ్గించబడునండి, రేట్ అనేది తగ్గించబడును. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్ యొక్క టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 413 గజాల నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్ వచ్చేసి విలేజ్కి ఆనుకొనే ఉంటుందండి. మన మైసూర్ టౌన్కి జస్ట్ 4 km డిస్టెన్స్లో ఉంటుంది సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న వెంచర్లో మన ప్లాట్ అవైలబుల్ ఉందండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్ మన వెంచర్ వచ్చేసి.